మాకు ఎంతో ఆల్మోస్ట్ నేను ఈ ప్రాంతానికి చెందిన వాడినే. మాది ఆత్మకూరు, మా ఊరు ఆత్మకూరు. పెన్న నీళ్ళు తాగి పెరిగిన వాడిని. ఈ ఆత్మకూరు బస్ స్టాండ్, మద్రాస్ బస్ స్టాండ్ చుట్టూ తిరిగిన వాడిని. ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్ 25 బ్రాంచ్లు 3 స్టేట్లు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో విస్తరించున్నాయి. క్లోజ్ టు 5,000 బెడ్స్ ఇప్పటి వరకు ఆపరేషనలైజ్ అయినాయి. 11,000 మంది ఎంప్లాయీస్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మెడికవర్ హాస్పిటల్స్ ద్వారా జరుగుతుంది. సో మా జర్నీ చాలా షార్ట్ జర్నీ. 7 ఇయర్స్లో ఈ స్టేజ్కి రీచ్ అయ్యాం. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇది 2,500 బెడ్స్ బిగ్గెస్ట్ హాస్పిటల్ చైన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, మన నెల్లూరు అండ్ కర్నూలులో విస్తరించున్నాయి. 2,500 పడకలు హాస్పిటల్స్ మనము ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం నడుపుతున్నాం. ఈ ప్రాంతానికి చెందిన వాడినిగా, ఈ నీరు తాగి పెరిగిన వాడిగా, ఈ డిస్ట్రిక్ట్ కోసము ఈ వన్ ఆఫ్ ద ఫస్ట్ హాస్పిటల్స్ నెల్లూరు హాస్పిటల్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సూపర్ స్పెషాలిటీగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ ఆంకాలజీ కేర్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ డిజిటల్ పెట్ స్కాన్. ఇంతకుముందు ఒక పెట్ స్కాన్ డయాగ్నోసిస్కి మనం ఈ నెల్లూరు కానీ, కడప కానీ, ఒంగోలు కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నియరెస్ట్ ప్లేస్ మనం వెళ్ళాల్సింది మెడ్రాస్కి ఉండేది. అట్లాంటి పరిస్థితి నుంచి ఫస్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ పెట్ స్కాన్ మన ఊర్లో, మన నెల్లూరులో మనందరి కోసం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేడియోథెరపీలో లినాక్ మిషన్స్ ఫస్ట్ టైం మన దాంట్లో కంప్లీట్ రేడియోథెరపీ జరుగుతుంది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో నేను మళ్ళీ మన మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాం. బ్రాకీథెరపీ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాం. మన మినిస్టర్ గారు మళ్ళీ వచ్చి ఇనాగ్రేట్ చేయాలని సార్ని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్. కొత్తగా ఈరోజు నిర్మించి ప్రారంభించినటువంటి శుభ సందర్భంలో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్ద చైన్గా ఆవిర్భవించడం, సమాజంలో ఉండేటువంటి ఎంతోమందికి ఈరోజు అండగా నిలిచి వైద్యం అందించడంలో మెడికవర్ రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాము అంటే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దానివల్లనే కనీసం కార్పొరేట్ ఆసుపత్రుల మెట్లు ఎక్కలేనటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈరోజు ధైర్యంగా ఒక భరోసాతో వెళ్ళి ఆరోగ్యశ్రీ కింద ఈరోజు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. మెడికవర్ హాస్పిటల్ కూడా పేదవాళ్లకు సంబంధించి ఆ దిశగా అడుగులు వేయడానికి ఆరోగ్యశ్రీ కార్డును అమలు చేస్తున్నందుకు మెడికవర్ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యాధులు రోజుకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతుంది. దాని ద్వారా ఈరోజు అనేక రకాలైనటువంటి వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దానికి తోడు సవాళ్లు విసిరేటువంటి విధంగా ఈ మధ్యన మనం చూసాం. కోవిడ్ లాంటి వ్యాధులు అనేక రకాలుగా ఎంతోమందిని కోల్పోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి వ్యాధులు కూడా ఈరోజు
ప్రబలేటువంటి పరిస్థితుల్లో ఒక పక్క వాటికి కావలసినటువంటి మందులు, అవసరమైనటువంటి వైద్యం, వీటిని సమన్వయపరుచుకుంటూ ఆ వైద్యం అందించడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరికరాలను కూడా సమకూర్చుకుంటూ వైద్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి వైద్యాలు ఒకే గూడు కిందకి తీసుకొచ్చినటువంటి విధంగా ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యశ్రీలో తొలగించినటువంటి వ్యాధులన్నింటినీ చేర్చి ఈరోజు ఒకటే మాట చెప్పాడు ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యశ్రీ అనేటువంటిది పటిష్టంగా ఉండాలి. ఆరోగ్యశ్రీ పటిష్టంగా ఉండగలిగిన రోజే పేదవాడికి సంబంధించినటువంటి వైద్యం అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద, ఆరోగ్యశ్రీ కింద ఏదైతే వ్యాధులు లేవో, వ్యాధులు రావో అటువంటి వాటికే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మనం ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఆరోగ్యశ్రీ కింద వచ్చేటువంటివన్నీ కూడా ఆసుపత్రులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు చేయించుకుంటే పేదవాడికి భరోసా కలగడంతో పాటు ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ వైపు దృష్టి మరల్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం, 108, 104 లాంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పరిచయం చేయడం, ప్రతి సెక్రటేరియట్కి ఒక హెల్త్ క్లినిక్ని అనుసంధానం చేయడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచే చిన్నపాటి వ్యాధులను గుర్తించి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆసుపత్రి యాజమాన్యం దాదాపుగా 22 సింగిల్ రూమ్స్ ఉంటే అదనంగా మరొక 18 సూట్ రూమ్స్ ఈరోజు ఏర్పాటు చేసి ఎవరైతే భరించగలరో, ఎవరికైతే మంచి వైద్యం అందించాల్సి వస్తుందో, ఏదన్నా ఐసోలేటెడ్గా ఒక్క దగ్గర పెట్టి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన ఉంటుందో అటువంటి వాళ్ళకి ఆధునాతనమైనటువంటి పరికరాలతో ఇబ్బంది లేకుండా మనం ఆసుపత్రిలో ఉన్నామనేటువంటి భావం కలగకుండా ఈరోజు అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు సమర్థవంతంగా అన్ని అవకాశాలు, సదుపాయాలు కల్పించి అందించాలనేటువంటి లక్ష్యంతో నూతనంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి 18 సూట్ రూములు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందించడానికి వెసులుబాటు కలిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం, ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.